నగరంలోని శర్మానగర్లో గల మహాత్మా జ్యోతిబాపులే గురుకుల బాలికల పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట వేణుగోపాల్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మొదటగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి మాత మరియు గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రఘునాథన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాట్లు చేసినటువంటి పుస్తక ప్రదర్శనను తిలకించి పుస్తకాలకు సంబంధించిన వివరాలను విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వారోత్సవాల భాగంగా పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కట్ట వేణుగోపాల్ మాట్లాడుతూ, జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మా పాఠశాలలో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించామని, పుస్తక పఠనం ద్వారా విద్యుత్తో పాటు విజ్ఞానం సమకూరుతుందని, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కట్ట వేణుగోపాల్తో పాటు లైబ్రేరియన్ శ్రీలత, డిడబ్ల్యూఓ ఉమాదేవి, ఉపాధ్యాయులు అనుష, మహాలక్ష్మి, వనిత, అనిత, సంపూర్ణ, జ్యోతి, ప్రశాంత, సంధ్య, శారద, శృతి మరియు అధ్యాపకులు, విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానాన్ని సంపాదించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇందుకు గాను మనకు మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, కేంద్ర స్థాయిలో కానీ ఎన్నో గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ ప్రభుత్వాల వలన మనకు ఎన్నో గ్రంథాలయాలు ఉద్భవించి మరి పేద ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ విద్యా విజ్ఞానాన్ని అందించుకోవడానికి కోసం మనకు లభ్యంగా ఉన్నాయి. వీటిని వినియోగించుకొని మరి అన్నిట్లో మనం సఫలీకృతమై సక్సెస్ఫుల్ లైఫ్ను గడపాలంటే మరి విద్యార్థి దశను ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం వైపు మనము ఎదగాలన్నా కూడా ఈ గ్రంథాలయాలను తప్పనిసరిగా మనం ఉపయోగించుకోవాలి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని మనం ఇంకా ఎక్కువ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీన్ని పురస్కరించుకొని మనం ఈ వారం రోజుల పాటు నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాల్లో విజేతలకు కూడా బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. ఇందులో ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్, స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, జీకే కాంపిటీషన్స్ ఈ విధంగా నిర్వహించుకొని మరి విద్యార్థులను ఈ పుస్తక పఠనం వైపు మొగ్గు చూపే విధంగా వాళ్ళకు తగినటువంటి సూచనలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి కోసం ఈ కార్యక్రమాలను రూపకల్పన చేసుకొని